ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాసము గురించి మనకు మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం. ఇతరులతో పోల్చుకుని మన విశ్వాసాన్ని భూతద్దంలో చూసుకుంటాం. మామూలు కంటికి కనబడని విశ్వాసాన్ని భూతద్దంలో చూస్తే చాలా పెద్దగా కనబడుతుంది. విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే అతి చిన్నదైన ఆవగింజతో పోల్చారు ప్రభువారు. అయితే ఆవగింజంత విశ్వాసము కాపాడుకుంట మనుషులకు అసాధ్యమైన పనిగా ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు ఎన్నో అద్భుతాలు చేయగలరని ఆయన తన శిష్యులతో చెప్పారు. మన విశ్వాసంతో కొండలను, బండలను పిండి చేయాల్సిన అవసరం, చెట్లను పొట్లను కోల్చాల్సిన అవసరం మనకు రాకపోవచ్చు. కానీ మన అనుదిన జీవితంలో దేవుని మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణం కనబడుతుంది, కొలవబడుతుంది. మన విశ్వాసాన్ని ఆవగింజంతో సరిపెట్టకూడదు. మన విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. లేదంటే మన కష్టకాలంలో ఆవగింజంత విశ్వాసం కనబడకుండా పోతుంది. మనకు ఏ కష్టం రానంత వరకు మన విశ్వాసం మనకు చాలా గొప్పగా కనబడుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చిక్కుల్లో ఉండి దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది అన్నప్పుడు తెలుస్తుంది మనం విశ్వాసులమో అవిశ్వాసులమో అల్ప విశ్వాసులమో, క్రమం తప్పకుండా సంఘమునికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని క్రైస్తవులు అంటాం. చర్చికి వెళ్ళి 2 లేదా 3 గంటలు కూర్చునే పని విశ్వాసులదైతే, నేను భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా అని ఎందుకన్నారు ఆయన? దేవుని హృదయపూర్వకంగా విశ్వసించడం అని ప్రక్రియ చాలా కష్టతరమైంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ప్రభువారు చెప్పినప్పుడు విశ్వాసులు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. కాబట్టి భక్తి వేరు, విశ్వాసం వేరు. దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనక ఆడని వారు నిజమైన విశ్వాసులు. ఆ ధైర్యం కావాలి అంటే వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము విశ్వాసము కలిగి భక్తి కలిగి జీవించగలగటానికి సహాయం చేయండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని మీరంటే ఆ ఆవగింజంత విశ్వాసాన్ని కాపాడుకోగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల యవనస్తుల చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, ఎవరికైతే మీరు గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.